వెల్కమ్ టు గీతా క్వీన్ కిచెన్ అండి. ఇవాళ పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ రెసిపీ అండి అటుకుల మిక్చరు. చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చే లోపు మనం వాళ్ళకి కారంగా పీనట్స్ క్యాషూ నట్స్తో వాళ్ళకి ఇష్టంగా మనం చేసి పెడదామండి. ముందు కడాయి పెట్టి దాంట్లో అటుకుల్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అంతా కూడా మనం సిమ్లోనే చేసుకుందామండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి అటుకులు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెడదామండి. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ పీనట్స్ క్యాషూ నట్స్ మాత్రం ఫ్రై చేయడానికే యూస్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. పీనట్స్ క్యాషూ నట్స్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఓన్లీ పీనట్స్ని క్యాషూ నట్స్ మాత్రమే యూస్ చేస్తున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయండి. నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. పుట్నాల పప్పు వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నానండి. ఈ మిక్స్ చేసిన దాంట్లో మనం కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటారు, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏం వేయడం లేదు. అటుకులు కూడా వేస్తున్నానండి. అటుకులు వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి, మొత్తం కలిసేటట్లు. ఇంక లాస్ట్లో నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తానండి, ఎందుకంటే కడాయి ఉన్న హీట్ సరిపోతుంది. ఆ కడాయి హీట్తో ఒకసారి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేశానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా మనం ఇలా స్నాక్స్లా చేసి పెడితే ఆయిల్ ఫుడ్ కాకుండా ఇక్కడ చాలా సింపుల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినే స్నాక్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.